మావోయిస్టుల ఉనికి దక్షిణ బస్తర్ ప్రాంతానికే పరిమితమైంది. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు ఉనికి కోల్పోతోంది. ఒకప్పుడు దండకారణ్యంలో జనతన సర్కార్ పేరుతో సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొంది. పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు దాడుల వ్యూహకర్త ఆశన్న లొంగుబాటుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వారిద్దరూ ఆయుధాలతో సహా 280 మంది కేడర్ను తమ వెంట తీసుకువెళ్లడంతో దండకారణ్యంలో పలు ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కు ప్రాంతంలోని కేడర్ మల్లోజుల వెంట వెళ్లింది. ఉత్తర బస్తర్లోని కేడర్ ఆసన్నతో కలిసి నడిచింది. బస్తర్ జిల్లా కేంద్రం జగదల్పూర్ కు దక్షిణాన ఉన్న బాకవన్, లోహండిగూడ, తోగుపాల్, దర్భా, సుక్మా, బీజాపూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ప్రస్తుతం తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణను ఆనుకుని ఉన్న కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని ఉంటారని భావిస్తూ అటువైపే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ లో ఒకప్పుడు మావోయిస్టులకు బేస్ గా ఉన్న అబూజ్మడ్, ఉత్తర బస్తర్ ఇప్పుడు నక్సల్ రహితమైపోయాయి. దక్షిణ బస్తర్లో మాత్రమే వారి ఉనికి ఉంది. త్వరలోనే అక్కడ తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మాజీ సుప్రీం ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పెద్ద దిక్కుగా మిగిలారు. పీపుల్స్ వార్ తో కలిసి మావోయిస్టు పార్టీ అవతరించినప్పటి నుంచి కేంద్ర కమిటీలో కొనసాగుతున్న మరో కీలక నేత మిసిర్ బెస్రా అలియాస్ సునిర్మాల్ జార్ఖండ్ గిరిధ్ ప్రాంతానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాల్లో సిద్ధాస్తుడిగా ముద్రపడిన మడావి హిడ్మా నేతృత్వంలోనే దేవ్జీ, గణపతి లాంటి అగ్రనేతలు దక్షిణ బస్తర్లో ఆశ్రయం పొందుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కమిటీకి మార్గనిర్దేశం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు తెలంగాణ కమిటీ సభ్యులు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజురెడ్డి అలియాస్ వెంకటేష్ తమ కేడర్లతో అక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు. హిడ్మా నేతృత్వం వహిస్తున్న PLGA బెటాలియన్ తో పాటు తెలంగాణ కమిటీకి చెందిన 60 మంది కలిపి మొత్తం 500 మంది వరకు సాయుధులు దక్షిణ బస్తర్లో ఉన్నారనేది నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీగా లొంగిపోతున్న ఈ మావోయిస్టులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కీలక నేతలు తమ క్యాడర్ తో పాటు లొంగిపోయారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టులో ఎటువంటి అంతర్గత విభేదాలు వస్తున్నాయి? చూడొచ్చు, మనం గత వారం రోజుల నుంచి కూడా మావోయిస్టులు మాత్రం ఒక కుదిపేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉద్యమంలో మొదటిసారిగా కేంద్ర కమిటీ నుండి కీలక నేతలు ఒకరు మహారాష్ట్రలో లొంగిపోతే మరొకరు ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. లొంగిపోయేటప్పుడు పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు, మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయేటప్పుడు దాదాపుగా 61 మందిని కూడా అక్కడ ఉన్నటువంటి వివిధ డివిజన్ కమిటీ, జిల్లా కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్టు నేతలతో పాటు మావోయిస్టు సభ్యులని తుపాకులతో అయితే లొంగుబాటు కార్యక్రమం ప్రభుత్వానికి అక్కడ చూపెట్టినట్టు పరిస్థితి కాబట్టి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా మొన్న లొంగిపోయినప్పుడు ఇక్కడ ఆసన లొంగిపోయినప్పుడు దాదాపుగా 160 మంది పైన కూడా మావోయిస్ట్ ఇక్కడ లొంగిపోయినట్టు పరిస్థితి మనం చూడదు. వీళ్ళందరూ కూడా వెపన్స్ తోటి లొంగిపోయారు. దాదాపుగా దీంట్లో 200 పైన కూడా దాదాపు మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 280 మంది మావోయిస్టులు ఈ రెండు అగ్రనేతలు, అంటే ఇద్దరు అగ్రనేతల నేపథ్యంలో ఇటు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ లో కూడా వెపన్స్ తోటి లొంగిపోయారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత భారీ ఎత్తున లొంగుబాటు, ఆయుధాలతో లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా మావోయిస్టు సుప్రీం కమాండర్ చనిపోయిన తర్వాత పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాల వల్ల వీళ్ళు పార్టీని వీడినట్టు పరిస్థితి కాబట్టి వీళ్ళు పార్టీ ద్రోహిగా కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ముద్ర వేసి పార్టీ నుంచి కూడా బహిష్కరించామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖ కూడా నిన్ననే విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా కీలక నేతలు మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ప్రస్తుతానికి నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆయన బాధితులు మొత్తం కూడా తెలంగాణ చెందినటువంటి తిరుపతికి బాధితులు మొత్తం కూడా ఇచ్చారు. ఆయనకు సుప్రీం కమాండర్ గా ఆయన మావోయిస్ట్ కి వ్యవహరిస్తున్న పరిస్థితి కాబట్టి ఆయనతో పాటు అక్కడ మాజీ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి మాజీ మావోయిస్ట్ కొంతమంది సమాచారం ఇచ్చి ఎన్కౌంటర్లకు పూర్తి స్థాయిలో కూడా డేటా ఇస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది పార్టీలో ఉన్నటువంటి కొంత కీలక నేతలు కూడా పోలీసుని ప్రభుత్వానికి కోర్టుగా మారారని చెప్పేసి కూడా ఒక లేఖ రిలీజ్ అయిన పరిస్థితి కాబట్టి తిరుపతికి పగ్గాలు వచ్చిన తర్వాత, అంటే కేంద్ర కమిటీ కార్యదర్శి పగ్గాలు ఇచ్చారు. అంతేకాకుండా గణపతి కూడా కీలక నేతగా ఉన్నాడు. మొదటి
మొదటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ అంటే పార్టీ ఎప్పుడైతే ఏర్పడిందో మావోయిస్ట్ పార్టీ అంటే పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టుల విలీనం అయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి దాదాపుగా మల్లోజుల కోటేశ్వరరావు కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత గణపతి ఉన్నాడు. గణపతి ఏజ్ అయిపోవడంతో కూడా తను మల్లోజులకి ఒప్పచెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా కొన్ని పరిస్థితుల వల్ల పూర్తిగా కూడా పార్టీలో విభేదాలు రావడంతో కూడా పూర్తిగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కొంతమంది పార్టీని పూర్తిగా వ్యతిరేకించుకుంటూ వాళ్ళు లొంగిపోతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. లొంగిపోవడమే కాదు, వెపన్స్ తోటి ప్రధానంగా, ఎందుకంటే పార్టీకి కావాల్సింది ఆయుధాలు కాబట్టి ఆయుధాలతోటి లొంగిపోతున్నారు. లొంగిపోతున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీ వాళ్ళను బహిష్కరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పార్టీలో ఉంటూ కూడా పూర్తిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి బస్తర్ ప్రాంతంలో దాదాపు 7 జిల్లాలు ఉంటాయి. బస్తర్ డివిజన్ సంబంధించి 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాల్లో మావోయిస్టులు గతంలో జనతన్ సర్కార్నే అక్కడ పూర్తి స్థాయిలో కూడా నడిపించిన పరిస్థితి కనపడుతుంది. అంటే మావోయిస్టు పరిపాలన ఉండేది అక్కడ. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అనుసంధానంలోనే అక్కడ ప్రభుత్వం నడిచేది. అంటే మావోయిస్టులు దాన్ని ప్రభుత్వంగా ఏర్పాటు చేసి బస్తర్ ప్రాంతంలోని 7 జిల్లాల్లో పూర్తిగా కూడా వాళ్ళకు అనుసంధానం ఆ 7 జిల్లాలు ఉండే పరిస్థితి కాబట్టి, కానీ అందులో కొన్ని డివిజన్ కమిటీ కానీ జిల్లా కమిటీలు ఎవరైతే నిన్న ఈ వారం రోజుల్లో లొంగిపోయారో కేంద్ర కమిటీ నుంచి ఇటు మల్లోజులు కానీ ఆశ్రమాలు కానీ లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా నక్సల్ రహిత ప్రాంతంగా మారిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఏరియాలు మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా అందరూ కూడా ఆ డివిజన్ కమిటీతో పాటు అందరూ కూడా వచ్చి లొంగిపోయారు. ఆయుధాలతో లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ ప్రాంతంలో నక్సల్స్ కంచుకోవడం ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు పూర్తి స్థాయి కూడా నక్సల్ రహిత ప్రాంతంగా చేశారు. అయితే ఇంకా నక్సల్స్ సంబంధించి కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నారండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఉన్నారంటే అది బస్తర్ ప్రాంతంలోని దాదాపు 7 జిల్లాలు ఉంటాయి. ఆ 7 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మావోయిస్టులు చాలా గట్టిగా ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది తెలుగు నాయకులు కూడా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఏపీ కానీ తెలంగాణకు చెందినటువంటి తెలుగు నాయకులే కొత్త నాయకత్వం పార్టీకి వహిస్తున్నారు. పూర్తిగా కూడా దీంట్లో రాష్ట్ర కమిటీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లో మకాం ఇచ్చినట్టు పరిస్థితి మనం చూసి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి తిరుపతికి కానివ్వండి గణపతికి వీళ్ళిద్దరికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ భద్రత అనేది హిడ్మానే వాళ్ళకు పూర్తిగా వహిస్తున్నాడు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు హిడ్మా కూడా కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నాడు. కేంద్ర కమిటీ నాయకుడు అయ్యాడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ మావోయిస్టు సంబంధించినట్టు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో కీలక నేతలని కాపాడే బాధ్యత మొత్తం కూడా హిడ్మాకి అప్పచెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. గత 2 నెలల కిందంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కొత్త కమిటీ ఏర్పడినప్పుడు కొంతమంది కొత్తగా వ్యక్తులను కూడా తీసుకున్నారు. ఆ తీసుకున్న వ్యక్తుల్లో హిడ్మా కూడా ఉన్నాడు. హిడ్మా ప్రస్తుతానికి ఏంటంటే బస్తర్ డివిజన్ మొత్తం కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అంటే బస్తర్ కి సంబంధించిన 7 జిల్లాలు ఉంటాయి. ఆ 7 జిల్లాలకు మొత్తం కూడా హిడ్మా ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్నాడు. నాయకత్వం అంటే ప్రస్తుతానికి ఏంటంటే హిడ్మా చేయాల్సింది ఏంటంటే ఎవరిని కూడా భద్రతా బలగాలను ఎవరిని కూడా అడవిలోకి స్వచ్ఛత రాకుండా పూర్తిగా కూడా అడ్డుకునే బాధ్యత హిడ్మాకి పార్టీ అప్పచెప్పినట్టు పరిస్థితి కాబట్టి అగ్రనాయకులు మొత్తం కూడా హిడ్మాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా చెప్తుంది. పూర్తి స్థాయి భద్రత మొత్తం కూడా హిడ్మానే వాళ్ళకి ఇస్తున్నాడు. అక్కడ ఉన్నట్టు కీలక నేతలు ఎవరైతే కొంతమంది గణపతి ఇలాంటి వ్యక్తులు తిరుపతి కనుక ఉన్నారో వాళ్ళు మావోయిస్ట్ కి సుప్రీం కమాండర్ గా వహిస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొంతమంది సిసి నెంబర్లు ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర కమిటీ మొత్తానికి కూడా హిడ్మానే మొత్తం కూడా రక్షణగా ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి ఆయనకి ఇచ్చినట్టు బాధ్యత కూడా మావోయిస్ట్ పార్టీ అలాంటిదే ఇచ్చిందని చెప్పుకొస్తుంది. ఎందుకంటే బస్తర్ ప్రాంతానికి ప్రత్యేక కార్యదర్శి అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రత్యేక కార్యదర్శి అంటే 7 బస్తర్ ప్రాంతంలో 7 జిల్లాలు వస్తే 7 జిల్లాలకు మొత్తం సుప్రీంగా ఆయన ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. భద్రతా దళాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలి తను. అంతేకాకుండా అక్కడ ఇక్కడ క్యాంపులు కనుక పెడితే క్యాంపులు కూడా లేకుండా చేయాలంటే అడవిలకు కనుక ఎట్టి పరిస్థితుల్లో భద్రతా బలగాలు వచ్చినప్పుడు ముందుగా ఈయన అడ్డుకోవాలి. ఈయన అడ్డుకున్న తర్వాతనే భద్రతా బలగాలు మావోయిస్టులు ఉన్నట్టు ఢిల్లీ దాకా పోయే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది ఈ నేపథ్యంలోనే PLJ కంపెనీ 1 కు కూడా ఆయన కమాండర్ గా వహిస్తున్నాడు. అంటే PLJ కంపెనీ 1 అంటే దాదాపు దాంట్లో 1000 నుంచి 1500 మంది మావోయిస్టులు ఉంటారు. ఆ మావోయిస్టులు ఉన్న కంపెనీకి ప్రస్తుతానికి హిడ్మా మొన్నటిదాకా నాయకత్వం వహించాడు. దాంతో పాటు అదనంగా కూడా ఆయనకి ఇప్పుడు బస్తర్ సంబంధించిన డివిజన్ బస్తర్ ఏరియా మొత్తం 7 జిల్లాలకు సంబంధించిన కూడా ప్రత్యేక భద్రతగా ఈయనకైతే పదవి ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి దాంతో పాటు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతగా వహిస్తున్నాడు. అయితే ఈయన పొద్దున మావోయిస్టు కొద్దిగా ఉన్నారు. ఆ కొద్దిగా మందిని కనుక అణచివేస్తే ఖచ్చితంగా వాళ్ళు లొంగుబాట లేదంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉద్యమమే ఉండదని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తూ కేంద్రం ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. దాంతో ప్రధానంగా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో నిన్న మల్లోజులో లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ దాదాపుగా మనం చూసుకున్నట్టయితే భారీ వెపన్స్ తోటి 65 పైన అక్కడ లొంగిపోయారు. ఇంకా మావోయిస్టు మహారాష్ట్ర కూడా ఉన్నారు. మహారాష్ట్ర ఉండడం కాకపోతే కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆ ప్రాంతంలో కొంతమంది సంచరిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి దాంతో పాటు ఛత్తీస్గఢ్ లో మొన్న లొంగిపోయినటువంటి
ఆశాను లొంగిపోయాడు. ఆశాలతో పాటు దాదాపుగా 150 మంది పైన కూడా మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఆశాను లొంగిపోయిన 150 మంది కాకుండా మళ్ళీ వేలాది మంది కూడా మావోయిస్టులు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కొన్ని కమిటీ అట్లనే ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర కమిటీ, తెలంగాణ కమిటీ మొత్తం కూడా అక్కడే మకాం వేసిన పరిస్థితి కాబట్టి బస్తరు ప్రాంతాన్ని మొత్తం ఒక షెల్టర్ జోన్ తీసుకొని అక్కడ మావోయిస్టులు ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. మావోయిస్టుల ఉద్యమం ఉంటుందా పోతుందా అనేది చూస్తే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఈ ఇద్దరు నాయకులు లొంగిపోయినంత మాత్రాన మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. వేరే రాష్ట్రాలలో ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి క్యాడర్ కూడా ఉంది. ఎవరు చనిపోయినా సరే, అంటే సుప్రీం కమాండర్ చనిపోతేనే వెంటనే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఎమ్మటే వాళ్ళు నూతన కమాండర్ ని వాళ్ళు ఎంచుకున్న పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా సుప్రీం గా ఉన్నటువంటి గణపతి పూర్తి స్థాయిలో కూడా గణపతి కూడా ఈ మధ్యకాలంలో లేక పిలిపించాడని తెలుస్తుంది. ఎందుకంటే ఉద్యమం ఎటు పోదు, మేము ఉన్నాం, నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా గణపతి కూడా పూర్తిగా ఒక భరోసా ఇస్తున్నట్టుగా మావోయిస్టులకు తెలుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే కీలక నేతగా గణపతి ఉన్నాడని చెప్పుకోవచ్చు. గణపతి ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిందో అప్పటి నుంచి ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కొద్దిగా ఏజ్ కావడంతో కూడా ఈ మధ్యలో వేరే వ్యక్తికి ఇచ్చిన పరిస్థితిగా పడుతుంది. నంబాల కేశవరావుకి ఇచ్చారు. నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఇప్పుడు తిరుపతికి ఆ పార్టీ పగ్గాలు ఇచ్చారు. తిరుపతి పార్టీ పగ్గాలు ఇచ్చినప్పుడు కూడా గణపతినే పూర్తిగా లీడ్ చేస్తున్నారని చెప్పేసి కూడా నిఘా వర్గాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ వీళ్ళందరికీ కూడా ఒక భద్రతగా అయితే ఇట్లా ప్రస్తుతానికి వహిస్తున్నాడు. మావోయిస్టు ఉద్యమం అనేది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి కూడా పోదు ఉంటదని చెప్పేసి కూడా వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటే ఎవరు కూడా లొంగిపోకూడదు. కొంతమంది ద్రోహులు మాత్రం లొంగిపోతున్నారని చెప్పేసి చెప్తుంది. కొంత పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కదలిక కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా సరిహద్దు ప్రాంతం కర్యగుట్టల వద్ద భారీ తెలంగాణ కమిటీకి సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సేఫ్గా చూసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ కర్యగుట్టల దాకా కూడా వచ్చి కొంతమంది మావోయిస్టులు అక్కడ సేద జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా పూర్తి స్థాయి కూడా ఆ కేంద్రం ఒకటే అల్టిమేట్ గా జారీ చేస్తుంది, లొంగిపోతే ఇమీడియట్ గా లొంగిపోండి, తుపాకుతో కనపడితే మాత్రం ఎన్కౌంటర్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అనేది ఎన్కౌంటర్లు అయితే ఆపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క లొంగిబాటు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కొంతమంది లొంగిపోతామని చెప్పేసి కూడా మధ్యకాలంలో ఒక డివిజన్ కమిటీకి సంబంధించిన లేఖ కూడా రాశారు. పూర్తి స్థాయిలో కూడా అతని మీద కూడా ఏంటంటే లొంగిపోతాం అంటే 20వ తారీఖు మేము లొంగిపోతాం, మాతో పాటు ఎవరు లొంగిపోవాలంటే మా నెంబర్కి ఫోన్ చేయని చెప్పి నెంబర్ ఇచ్చారంటే అందుకు లొంగుబాట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా పోలీసులు శాంతించిన పరిస్థితి కాబట్టి మావోయిస్టు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా కొంతమంది కీలక నేతలు ఉన్నారు, మీరు లొంగిపోయే పరిస్థితే లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. పార్టీలో ఎవరైతే లొంగిపోతున్నారో అంత పార్టీ ద్రోహులు కాబట్టి లొంగిపోతున్నారు, పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధం లేకుండా లొంగిపోతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు